అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. చనిపోయిన మహిళ ఎవరో తెలియదు. నిందితుడిని పట్టుకునే క్రమంలో సీసీ ఫుటేజీలను పరిశీలించినా లాభం లేకుండా పోయింది. అయితే మృతదేహాన్ని తరలించేందుకు ఏ బ్యాగ్ అయితే ఉపయోగించాడో అదే బ్యాగ్ నిందితుడిని పట్టించింది. అవును, హైదరాబాద్లో సంచలనం సృష్టించిన ట్రావెల్ బ్యాగులో మహిళ మృతదేహం కేసును గంటల వ్యవధిలోనే ఛేదించారు పోలీసులు. ఇంతకీ నిందితుడు ఎలా పట్టుబడ్డాడంటే, హైదరాబాద్లోని నిజాంపేట పరిధిలోని బాచుపల్లి ప్రాంతంలో ఈ నెల 4న ట్రావెల్ బ్యాగులో మహిళ మృతదేహం లభ్యమైంది. దీంతో ఈ ఘటన స్థానికంగా భయాందోళన కలిగించింది. రెడ్డిస్ ల్యాబ్ ప్రహారీ గోడను ఆనుకొని ఉన్న ఖాళీ ప్రదేశంలో ఈ ట్రావెల్ బ్యాగ్ను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రావెల్ బ్యాగులో ఉన్న డెడ్ బాడీ మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్ తో ఉన్నట్టు తెలిపారు. 25 నుండి 30 ఏళ్ల యువతి మృతదేహంగా అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల కథనం ప్రకారం హతురాలు నిందితుడు ఇద్దరు నేపాలీలే. తారా బెహ్రా, విజయ్ తోపా నేపాల్లో పక్కపక్క గ్రామాలలో ఉంటారు. ఇద్దరికి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పటికే తారాకు పెళ్లై 2 పిల్లలు ఉన్నారు. విజయ్ అవివాహితుడు. గత ఏప్రిల్లో తారా తన 2 పిల్లలను వదిలేసి విజయ్తో కలిసి నేపాల్ నుంచి హైదరాబాద్ వచ్చింది. విజయ్ సోదరుడు జూబ్లీహిల్స్ లోని బస్తీలో నివాసం ఉంటూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేసేవాడు. అక్కడే విజయ్, తారా కొన్నాళ్ళు నివాసం ఉండి కొన్ని రోజుల క్రితం భౌరంపేటలోని ఇందిరమ్మ కాలనీకి మకాం మార్చారు. అక్కడ విజయ్ ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తుండగా తారా ఇంటి వద్దే ఉంటుంది. ఇటీవల తారా గర్భం దాల్చింది. తారా గర్భం దాల్చిన విషయం తెలుసుకున్న విజయ్ గర్భస్రావం చేయించుకోవాలని పట్టుబట్టాడు. మే 23న తెల్లవారుజామున 5 గంటలకు గొడవ జరగడంతో ఆగ్రహంతో విజయ్ ఆమె గొంతును చున్ని చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. పెద్ద ట్రావెల్ బ్యాగ్ కొని అందులో మృతదేహాన్ని కుక్కి బాచుపల్లి మియాపూర్ రహదారి రెడ్డిస్ ల్యాబొరేటరీ సమీపంలో నిర్మానుష్యంగా ఉండే లేఅవుట్లో విసిరేసి పరారయ్యాడు. దీంతో సమీప ప్రాంతాలలో సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులు ట్రావెల్ బ్యాగ్ను నిందితుడు ఎక్కడ కొని ఉంటాడు అనే కోణంలో విచారణ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఏ పోలీస్ స్టేషన్లోనూ ఈ మహిళకు సరిపోయే మిస్సింగ్ కేసు నమోదు కాకపోవడం, 10 రోజులకు పైనే హత్య చేసి ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేదు. సీసీ కెమెరా ఫుటేజ్ కూడా దీనికి సంబంధించిన ఎలాంటి ఆధారం చిక్కలేదు. అలాంటి క్లిష్ట పరిస్థితులలో విచారణ చేపట్టిన బాచుపల్లి పోలీసులు ట్రావెల్ బ్యాగ్ కొత్తది కావడం, బంగారు వర్ణంలో హ్యాండిల్ ఉండడంతో బాచుపల్లి ఇన్స్పెక్టర్ ఉపేందర్ బృందం బాచుపల్లి, నిజాంపేట సహా వివిధ ప్రాంతాలలో 75 దుకాణాలలో ఆరా తీశారు. బాచుపల్లిలోని ఓ దుకాణంలో ఈ నెల 23న ఓ వ్యక్తి కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. అక్కడి సీసీ కెమెరాల ఆధారంగా సదరు వ్యక్తి కదలికలు గుర్తించారు. ఇందిరమ్మ కాలనీ దగ్గర విజయ్ పట్టుబడ్డాడు. హత్య చేసిన 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు 1-2 రోజులలో వెల్లడించనున్నట్లు సమాచారం. ఆవిడ వెళ్ళిపోతా అనడంతో ఇతనికి ఆవేశం వచ్చి ఆవిడ్ని ఒక తాడుతోటి స్ట్రాంగులేషన్ చేసి చంపి, తర్వాత మళ్ళీ ఆ బాడీని రూమ్లోనే ఉంచి ఎట్లా డిస్పోజ్ చేయాలని ఆలోచించుకొని ప్లేస్ చూసుకొని ఒక అబాండెండ్ ప్లేస్, ఒక లార్జ్ సూట్ కేసు కొనుక్కొని వచ్చి ఆ సూట్ కేసులో ఆవిడ్ని ఆ బాడీని పెట్టేసి నైట్ 10:30 టైంలో ఒక్కడే ఆ బాడీని మోసుకుంటూ వచ్చి ముందే చూసుకున్న ప్లేస్లో విజయదుర్గ కాలనీ అని ఒకటి ఉంది బాచుపల్లి లిమిట్స్లో, ఆ కాలనీ లిమిట్స్లో ఎవరు చూడని ప్రదేశంలో పడేసినాడు. దాదాపు 10 రోజుల తర్వాత కొద్దిమంది లోకల్స్ చూసి ఒక వాచ్మెన్ కంప్లైంట్ ఇస్తే దాని మీద ఫస్ట్ మేము అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ మర్డర్ కేసు కింద కట్టినాము. దాన్ని వితిన్ 48 అవర్స్లో ఛేదించినందుకు ఎస్పెషల్లీ ఇందులో ఎస్ఓటి పోలీసు వారి పాత్ర చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. ఈ కేసుని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.